మేడం, ఉగాది నుండి 7 నెంబర్లో పుట్టిన వారికి అంటే 7, 16, 25 ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. 7, 16, 25 ఈ సంవత్సరం వీళ్ళకి 1 అనేది చాలా ఫేవరబుల్ గా ఉందండి. కాబట్టి ఎడ్యుకేషన్ కానీ, ప్రొఫెషన్ కానీ, మనీ రిలేటెడ్ బిజినెస్ కానివ్వండి, మెకానికల్ లైన్ లో సంబంధించిన బిజినెసెస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు చూడండి, వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్స్, వీటిల్లో వీళ్ళకి పొజిషన్ బాగుంటుందండి. అంటే ఒక్క ఉద్యోగం దొరకటమే కష్టం అనుకునేటటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి అప్లై చేసిన చోటల్లా ఉద్యోగం రావటమే ఆశ్చర్యం. ఎందుకంటారేమో 7కి 1 బాగానే ఉంది, 2 బాగానే ఉంది, 6 బాగానే ఉంది. అన్నిటిని మించి 4 అనేది ఒక లైన్లో బ్రహ్మాండంగా కన్సెప్ట్ చేస్తోంది. కాబట్టి ఉగాది తర్వాత నుంచి 7లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, ఇంజనీరింగ్లో ఉన్నా సరే, మెడిసిన్లో ఉన్నా సరే, ఆర్ఎల్స్ ఇంకేదన్నా బిజినెస్లో ఉన్నా సరే వీళ్ళకి బాగుంటుందండి. ఈ సంవత్సరం బాగుంటుంది. అంటే లైఫ్ సెటిల్మెంట్కి కావాల్సిన ఫస్ట్ స్టెప్ మీకు ఈ సంవత్సరం పడుతుంది. 16 వీళ్ళు కొంత యాంగ్జైటీని తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. అనవసరమైన యాంగ్జైటీ, లేనిపోని ఆలోచన, ఎప్పుడో ఫ్యూచర్ 20 ఏళ్ల తర్వాత ఏంటి అని ఈరోజు ఎందుకు లెక్కలు, ఇది కొంతకాలం ముందు వేసామండి. ఇన్నాళ్ళు ఉద్యోగం చేస్తాను, నాకు ఇంత ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది, రిటైర్ అయ్యాక ఎన్ని డబ్బులు వస్తాయి, దాంతో అది ఇది ఒకప్పుడు బాగున్నాయి, ఇప్పుడు అలా లేవు. ఇప్పుడు లెక్కలన్నీ ఎలా ఉన్నాయి, ఈరోజు లేదంటే మ్యాక్సిమం వేస్తే ఈ నెల అంతవరకే వేస్తున్నారు. ట్యాక్స్లేం మామూలుగా లేవు కదా, ఇవన్నీ కట్ అయిపోయి మన చేతులకు వచ్చే శాలరీలని, ఈ ఆలోచనలన్నీ 16 చేస్తూ ఉంటుంది. ఈ ఆలోచన చేసే క్రమంలో మీరు మర్చిపోతున్న విషయం ఏమిటంటే మీరు చేసేదాన్ని కరెక్ట్గా చేయలేకపోతుంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆలోచనలు అవసరం లేదు, ఆలోచనల ద్వారా వచ్చే యాంగ్జైటీ అంతకంటే అవసరం లేదు. వన్స్ మీరు యాంగ్జైటీ అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ సేవింగ్స్లోంచి 10, 20, 30, 40 అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. అవసరం లేదు కదా. 25 అన్నిట్లోకి వెళ్ళా లక్కీ నెంబర్ అండి ఇది. వీళ్ళకి ఈ సంవత్సరం సొంత ఇల్లు రావచ్చు, లగ్జరీ కార్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఫామ్ హౌస్లు, అంటే ఫామ్ హౌస్ల మీద పెట్టుబడి పెడతారు. ఇంకేదో బిజినెస్లు బాగున్నాయంటే దాంట్లో కూడా వెళ్తారు. మీరు ఎక్కడన్నా పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది కాబట్టి హ్యాపీగా, ఇంకా చెప్పాలంటే బిందాస్గా మీరు చేసేసుకోవచ్చు. ఉన్న నెంబర్స్లో పెద్దగా ప్రాబ్లం లేని నెంబర్ నాకు 7 ఒకటే కనపడింది ఈ ఉగాది తర్వాత నుంచి. కాబట్టి వెల్ సెటిల్మెంట్ అనే దానికి మీరు ఈ సంవత్సరంలో పునాది వేసేసుకోండి. హెల్త్ విషయం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వాటర్ కంటామినేటెడ్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. చాలా చిన్న ప్రాబ్లము, పెద్దదేం కాదు. సో గో హెడ్ అండి, ఈ సంవత్సరం మీదే కదా.